అందరూ నమస్కారం. నా పేరు నరేష్. వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్. పోతే మనకి ఎలక్షన్లకి సమయం చాలా తక్కువ ఉంది. జస్ట్ ఒక 60 రోజులు మాత్రమే మనకు సమయం ఉంది. అంటే 2 నెలలు మాత్రమే సమయం ఉంది. కానీ జనసేన కానీ టీడీపీ కానీ ఇంతవరకు సీట్లు ప్రకటించాల. మరి వీళ్ళు ఎప్పుడు ప్రకటిస్తారో ఎవరికి తెలియదు. అసలు ప్రకటిస్తారో లేదో కూడా తెలియదు. అసలు వీళ్ళు పోటీ చేస్తారా లేదో కూడా అసలు అర్థం కాల. అసలు ఈ 60 రోజులు అసలు ఏం చేయాలనుకుంటున్నారో నాకైతే అర్థం కాల. నిజంగా చాలా కోపంతో మాట్లాడుతున్నా, కంట్రోల్తో మాట్లాడుతున్నా. అదే నేను న్యూట్రల్గా ఉన్న వ్యక్తిని అయితే ఈ పార్టీకి ఏకిపారేసేవాడిని. సో పార్టీ స్టాండ్ తీసుకున్నా కాబట్టి కంట్రోల్గా మాట్లాడుతున్నా. 60 రోజుల్లో ఏం చేస్తారు మీరు? 60 రోజుల్లో ఒక ప్రజలు మనసుని గెలుచుకోగలుగుతారా? కనీసం 5 నెలలు 5 లేదా 4 నెలలు సమయం అన్నా ఖచ్చితంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గంలో నిలబడాలంటే ఆ వ్యక్తి ప్రతి ఇంటికి వెళ్ళి, ప్రతి గడపకు వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకొని, వాళ్ళ కష్టాలు తెలుసుకొని, మీ కష్టాలు మేము అధికారంలోకి వచ్చాక మీ కష్టాలు మేము తీరుస్తాము అని భరోసా కల్పించాలి. దానికి చాలా సమయం కావాలి. అప్పుడే ప్రజలు మనల్ని నమ్ముతారు, ప్రజలు మనకు ఓట్లేస్తారు. కానీ కనీసం 5 నెలల నుంచి కూడా మనకి లాగి లాస్ట్కి 2 నెలలకి అంటే 60 రోజులకి తీసుకొచ్చారు. సమయం చాలా తక్కువ ఉంది. ఎప్పుడు ప్రకటిస్తారో కూడా ఎవరికి తెలియదు. ఇంకెప్పుడు ప్రకటిస్తారో నాకు తెలియదు. మన ఏదో జనసేన ఏదో టీడీపీ ఏదో 2 సీట్లు ప్రకటించింది. తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధపడి ఆయన 2 సీట్లు ప్రకటించారు. ఈ 2 తప్ప ఇంకెక్కడ కూడా ప్రకటించాల. అసలు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో అసలు ఎవరికి అర్థం కాల. అసలుకి ఎదురు చూస్తున్నారు కార్యకర్తలు పని చేయడం కోసం ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళు అడిగే క్వశ్చన్లకి వాళ్ళు ఫోన్లు చేసి అడుగుతున్నారు మమ్మల్ని. అన్న ఎప్పుడన్నా అసలు జనసేన మనకి ఏందన్నా మనకి దరిద్రం, ఇంకెప్పుడన్నా మనం ప్రజలకు వెళ్ళేది, ప్రజల మనసులో మనం ఎప్పుడన్నా గెలుచుకునేది? దాదాపు ఇంక 60 రోజులు కూడా టైం లేదు. వీళ్ళకి అసలుకి తెలిసి రాజకీయం చేస్తున్నారా, తెలియక రాజకీయం చేస్తున్నారా? లేదా గత ఎలక్షన్లో చేసిన తప్పులే మళ్ళీ చేస్తున్నారు వీళ్ళు. గత ఎలక్షన్లో కూడా ఇలాగే లాగి చేసి లాస్ట్ మూమెంట్లో సర్వనాశనం చేసి వదిలిపెట్టారు. లాస్ట్ మూమెంట్లో అభ్యర్థుల్ని ప్రకటించేసి పోయేసి మీరు తిరగండి అని చెప్పేసి పంపించారు. అక్కడ సమయం తక్కువ ఉంది. దాదాపు 10 రోజులు కూడా మేము క్యాంపెయినింగ్ చేయలేకపోయాము. లాస్ట్లో అందుకే మనం ఓడిపోయాము. ఇన్ని సీట్లు తక్కువ వచ్చాయి మనకి. టీడీపీకి 23 సీట్లే వచ్చాయి, జనసేనకి అసలు సీట్లే రాలేదు. ఇందుకోసమేను అని చెప్పి చాలా బాధపడుతున్నారు కార్యకర్తలు. నిజంగా వాళ్ళ కోసం నేను కొంత సమాచారం నిజంగా సరే ఎవడేమన్నా అనుకుని పార్టీలో తర్వాత ఏమన్నా తప్పుగా అనుకుని నాకు తెలియదు. కానీ నేనైతే ఖచ్చితంగా అభిమానుల కోసం నిజంగా వాళ్ళు అడిగే వాళ్ళ ఆతృత చూస్తుంటే నిజంగా చెప్పాలనిపిస్తుంది. నిజంగా అసలు ఎవడో లేక చేస్తున్నారని నిజంగా చెప్తున్నాను. నిన్న చెప్పాను, ఈరోజు చెప్పాను. జనసేన రెడీగా ఉంది. టీడీపీ సీట్లు జనసేనకి ఖచ్చితంగా తేల్చలేదు. ఇంకా జనసేన అసలుకి నిజంగా చెప్పేస్తున్నాను నేను. జనసేన 53 నుంచి 65 సీట్ల లోపు పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ గారు కోరుతున్నారు. ఆయన దగ్గర 53 సీట్లకు సంబంధించి లిస్టు రెడీగా ఉంది. 53 సీట్లు రెడీగా ఉంది. అభ్యర్థుల పేరుతో సహా రెడీగా పెట్టుకున్నారు. మేము ఇక్కడ పోటీ చేయాలనుకుంటున్నాము, మాకు ఇన్ని సీట్లు ఇవ్వండి, అలాగే 2 ఎంపీ సీట్లు మాకు ఇవ్వండి అని చెప్పి ఆయన లిస్టు రెడీగా పెట్టుకున్నారు. జస్ట్ 53. ఇంకా కానీ టీడీపీ మాత్రం వాళ్ళు ససేమని మాత్రం ఒప్పుకోవడంలా. 53 సీట్లకి వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకోవడంలా. అక్కడే పెండింగ్ వస్తుంది, అక్కడే తేలటం లేదు. పవన్ కళ్యాణ్ గారు స్టాండ్గా అక్కడే కూర్చున్నాడు. మాకు 65 సీట్లు సపోజ్ ఇవ్వలేకపోయినా కనీసం మాకు 53 సీట్లన్నా ఇవ్వండి, 2 ఎంపీ సీట్లన్నా మాకు ఇవ్వండి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బిగించుకొని కూర్చున్నారు. కానీ టీడీపీ మాత్రం నిజంగా చెప్తున్నా వాళ్ళు 25 సీట్ల నుంచి 30 సీట్ల వరకే ఇవ్వాలనుకుంటున్నారు. ఇస్తే 25, ఇంకా కొంచెం డిమాండ్ చేస్తే జనసేన 30 సీట్లు, అంతకంటే ఎక్కువ ఇచ్చే ఆలోచనలో టీడీపీ లేదు. అలాగే ఎంపీ సీట్లు కూడా 2 లేదా 3, కుదిరితే 2, ఇంకా జనసేన డిమాండ్ చేస్తే 3, అంతకంటే ఎక్కువ ఇచ్చే ఆలోచన లేరు. అందుకే ఇంత ల్యాగ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు 25 సీట్లు
లేకుంటే 30 సీట్లు వేసుకోండి, 30 సీట్లు మాకు ఇస్తే వాళ్ళు అధికార పక్ష పార్టీలో ఉన్న నాయకులు ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజమైపోద్దని ప్రజలు గమనించరా? ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు పొత్తులో భాగంగా 25 సీట్లు తీసుకుంటారు, 25 లేదు 30 సీట్లు తీసుకుంటారు, అంతకంటే మీకేమిస్తారు అని చెప్పి వాళ్ళు అధికార పక్షంలో మంత్రులు మాట్లాడుతున్నారు. అదే 25-30 సీట్లు కానీ మనం తీసుకుంటే మనకు మర్యాద ఉంటుందా వాళ్ళ దగ్గర? వాళ్ళు చెప్పిన మాట నిజమైపోదు. పవన్ కళ్యాణ్ గారికి మర్యాద ఉంటుందా? ప్రజల్లో మర్యాద ఉంటుందా పవన్ కళ్యాణ్ గారి దగ్గర? కేవలం 30 సీట్లలో పోటీ చేయడం అసలు ఏంది? అసలు 30 సీట్లు నాకు అర్థం కాదు. 30 సీట్లు ఏంది? 65 సీట్లు అడిగారు పవన్ కళ్యాణ్ గారు, కానీ వీళ్ళు 53 సీట్లు ఫైనల్ చేశారు జనసేన. కనీసం మాకు 53 సీట్లన్నా ఇవ్వండి, 3 ఎంపీ సీట్లన్నా మాకు ఇవ్వండి అని. కానీ అవి కూడా వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు టీడీపీ పార్టీ. నిజంగా 25 సీట్లకు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. అది అసాధ్యం, అసాధ్యం, అది కుదరదు. వాళ్ళు కూడా ఈ 25 సీట్లు 50-30 సీట్ల మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు టీడీపీ. దాన్ని హైలైట్ చేస్తున్నారు మీడియాలో. జనసేనకి తేల్చేశారు 30 సీట్లేను, 2-3 ఎంపీ సీట్లు, ఇంతకంటే జనసేనకి ఎక్కువ ఇచ్చేది లేదు అని చెప్పి వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళు కొద్ది రోజుల నుంచి ప్రచారం చేస్తున్నారు. అది మొత్తం వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు 25-30 సీట్లు తీసుకోవడానికి సిద్ధంగా లేరు, ఆయన తీసుకోరు. ఆయన కనీసం 53 సీట్ల నుంచి 65 సీట్ల దాకా ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఈ సీట్లు ఖచ్చితంగా ఇచ్చే తీరాలి టీడీపీ పార్టీ. ఇచ్చిన తర్వాతే, వాటికి ఒప్పుకున్న తర్వాతే సీట్లు ప్రకటిస్తారు. ఇంకా ఆప్షన్ లేదు, ఇచ్చే తీరాలి. మళ్ళీ బీజేపీ వస్తుంది, వాళ్ళు అంటున్నారంట, మరి ఆ విషయం తెలియదు. బీజేపీ కానీ కలిస్తే కనీసం కొన్ని సీట్లు జనసేనగా తగ్గొచ్చు నాకు తెలిసి. బీజేపీ కానీ కలిస్తే కనీసం ఒక 10 సీట్లైనా ఖచ్చితంగా అడుగుతారు. వాళ్ళు ఖచ్చితంగా బీజేపీ అడుగుతారు. వాళ్ళు అడిగినప్పుడు ఖచ్చితంగా జనసేన ఖచ్చితంగా తగ్గించుకుంటుంది. కొన్ని సీట్లను తగ్గించుకుంటుంది. ఒక 5-6 సీట్లు ఖచ్చితంగా జనసేన తగ్గించుకుంటుంది. సో దానికి మనం ఏం చెప్పలేం. కానీ ఓట్ బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అవ్వాలన్నా జనసేన ఓట్ బ్యాంకింగ్, అలాగే టీడీపీ ఓట్ బ్యాంకింగ్ జనసేనకి మారాలన్నా కనీసం పొత్తు అనేది గౌరవంగా ఉండాలి. అంతేగాని మేము 30 సీట్లు ఇస్తాము, 25 సీట్లు ఇస్తాము, 2-3 ఎంపీ సీట్లు ఇస్తాము, వీటితో సర్దుకొని పోండి అంటే కుదరదు కదా. ఆయన సర్దుకొని బాడు, ఆయన సర్దుకొని పోయినా కార్యకర్తలు ఒప్పుకోరు, ప్రజలు ఒప్పుకోరు, తిరస్కరిస్తారు. ఓటు బ్యాంకింగ్ ట్రాన్స్ఫర్ అవ్వదు. జనసేన ఓటు బ్యాంకింగ్ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు ఈ 25 సీట్లు 30 సీట్లు అనేది నిజంగా ఆపేయండి. ఈ పబ్లిసిటీని ఆపేయండి, మంచిది. ఇక్కడ టీడీపీకి జనసేనకి సపోర్ట్గానే మాట్లాడుతున్నా. 2 పార్టీలకి మంచిది. మీరు కానీ ఇంకా ల్యాగ్ చేస్తే, మీరు కానీ ఈ 60 రోజుల్ని 30 రోజులకు కానీ చేస్తే, ఈ 60 రోజులు కానీ ఇంకా 25 రోజులకు కానీ చేస్తే సంక నాగిపోతారు జనసేన టీడీపీ. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సంక నాగిపోతారు, గెలిచే అవకాశాలే లేవు. అసలు అవతల ఉన్నది ఎవరు? 1,00,000 కోట్ల ఉన్న వ్యక్తి, 1,00,000 కోట్ల ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అవతల ఉన్నది. ఓట్లేసి కొనేస్తారు. మీకు అర్థం కావట్ల సిచ్యువేషను. మారండి, తొందరగా ప్రకటించండి. కార్యకర్తలు ఉత్సాహంతో ఉన్నారు. వాళ్ళు పని చేయడానికి. ఇంకా ల్యాగ్ చేసుకుంటూ ఇంకా ఎన్ని రోజులు ఈ చిన్నపిల్లల ఆటలో? రాష్ట్ర భవిష్యత్తు ఉంది ఇక్కడ. రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది 2 పార్టీల మీద. మీరందరూ తమాషాలు ఆడుతున్నారా, గోళీలు ఆట ఆడుకుంటున్నారా? నాకు అర్థం కాలేదు. మీరు పిచ్చి. దయచేసి ఆ సీట్లు అది ముందు ప్రకటించండి. జై హింద్. తెక్కదే అని ఎన్నిసార్లు? 60 రోజులు కూడా లేదు, ఇంకా ఆమె సాగదీస్తున్నారు. రావణ్ణే తెక్క ఆప్ చేయాలి.